ఈరోజు మనకు స్వతంత్రానంతరం భారతదేశంలో కొనసాగుతున్న పద్ధతి అంటే 1947లో భారతదేశం స్వాతంత్రం వచ్చింది. ఆ స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో బ్రిటిష్ పాలన యొక్క విధానాలు కొనసాగుగా మనము ఈరోజు తెలుసుకుందాం. అయితే ఇండియన్ సివిల్ సర్వీసెస్ 1945 నుండి 1947 వరకు 45 నుండి 47 వరకు ఉన్న 1064 మంది అధికారులు ఉండగా స్వతంత్రానంతరం అది 422కి పడిపోయింది. అంటే ఆ యొక్క అధికారుల యొక్క సంఖ్య తగ్గుముఖపడింది. అయితే 40లో ఏర్పడిన ఆహార ధాన్య కొరత అంటే జీవించడానికి ఆహార ధాన్యం అవసరం. వాటి యొక్క కొరత ఏర్పడంతో పాటు ధరల పెరుగుదల సంక్షోభాన్ని నిర్వహించాయి. పరిపాలనపై అనవసరమైన ఒత్తిడి తెచ్చింది. అంటే ఎప్పుడైతే అధికారులు తగ్గారో అప్పుడు వారి మీద ఒత్తిడి పెరిగింది. అయితే పరిపాలనా వ్యవస్థపై ఆ రోజుల్లో పేద ప్రజలు ఉన్నారు. అయితే ఇప్పుడు ఏదైతే జాతీయ ఉత్పత్తుల రేషన్ పద్ధతి ఏకుందో ఇప్పుడు మనకు అదే స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో కొనసాగింపు జరిగింది. అంటే అప్పట్లోనే ప్రజలకి సబ్సిడీ మీద ఆహార ధాన్యాలను సరఫరా చేయడం జరిగింది. దాన్ని రేషనింగ్ పద్ధతి అంటారు. దీనివల్ల ప్రవేశపెట్టడం వల్ల అదనపు భాగ్యమైనది. అంటే వాటికి తక్కువ ధరలో అంటే బయట రేటు కంటే ఇది తక్కువ ధరగా ఇస్తుంది. ఈ రోజున రేషన్ షాప్లో ఫ్రీ బియ్యం ఇస్తున్నారు. ఎందుకంటే కరోనా మహమ్మారి మూలంగా. లేకపోతే రూపాయి బియ్యం అంటే ₹2 కిలో బియ్యం ఇచ్చేవారు. ఇప్పుడు ఆ వ్యవస్థ ముందుగా స్వతంత్రం వచ్చిన తర్వాత బ్రిటిష్ పాలన ఏర్పాటు చేసిన పద్ధతి. ఇది నోటీస్ పబ్లిక్ సిబ్బంది వివిధ విధానాలతో ఉన్నందున ప్రభుత్వం ఎంతో విధానానికి లోనైంది. కాబట్టి నేడు ప్రభుత్వ పాలనలో బ్రిటిష్ పాలనా వ్యవస్థ అనేది ఒక విధానాన్ని చెప్పింది. అయితే ఇది భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత వివిధ స్వయం సంస్థానాలు ఉన్నాయి. అంటే ఉదాహరణకు మన హైదరాబాద్ నిజాం పరిపాలన భారతదేశం మొత్తం మీద 546 స్వయం సంస్థానాలు ఉన్నాయి. అంటే వివిధ చిన్న చిన్న రాజ్యాలు ఉన్నాయి. వాటి యొక్క నిర్వహణ బాధ్యతలు వారి సొంతంగా నిర్ణయించుకోండి. కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత ఉప ప్రధానిగా ఉన్న సర్దార్, హోంశాఖ మంత్రి ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏకీకృతం చేసి వాటినన్నింటినీ కూడా విముక్తి పొంది భారతదేశంలో విలీనం చేయండి. అయితే ఈ సంస్థలన్నీ వాటికి కావాల్సిన పరిపాలన కోసం భారతదేశంలో అధికారుల నియామకం జరగాల్సి వచ్చింది. వారికి ప్రాథమిక శిక్షణ ఒకవేళ ఏం చేశారంటే అధికారులు అవసరం ఉంది, వారిని నియమించిన తర్వాత వారికి శిక్షణ ఇవ్వలేకపోయారు. అయితే భారత సివిల్ సర్వీసులు సభ్యుల సంఖ్య ఉండగా 47కి వచ్చేసరికి 402 పడిపోయింది. అయితే 1940 దశకంలో ద్రవ్యోల్బణం, ఆహార ధాన్యాల సరఫరా, అనిశ్చిత స్థితికి, క్షామాలపై తోడై ఉండడం, సంక్షోభానికి తట్టుకుని పాలనను నిర్వహించే బాధ్యత పాలనా పద్ధతులపై ఏర్పడి ఉంది. అయితే ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంటంటే ఈ విధానంలో వాళ్ళకి సరైన శిక్షణ ఇవ్వలేకపోయారు. సరైన శిక్షణ ఇవ్వకపోవడం వలన భారతదేశంలో ఒక విధానం ఏర్పాటు చేయబడింది. అంటే ఇక్కడ 1 స్వల్ప వ్యవధిలో అధికారుల నియామకం చేయడం వల్ల ఆ అధికారులకు శిక్షణ ఇవ్వకూడదు. దానివల్ల ఏమైందంటే అందులో మంచి వ్యక్తులు, మంచి నాలెడ్జ్ అంటే విషయ పరిజ్ఞానం లేని వాళ్ళు ఉండే తర్వాత అవినీతికి దారి తీయడం జరిగింది. అంటే ఈ విధంగా మనకు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎప్పుడైతే స్వయం సంస్థానాలన్నీ కూడా భారతదేశంలో విలీనం చేసిన తర్వాత అది సంపూర్ణ భారతదేశంగా అభివృద్ధి చెందింది. అయితే దీంట్లో మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఎన్నో ఒడిదుడుకులు భరిస్తూ ప్రాంతాలను, పాలనా వ్యవస్థలను, పద్ధతులను స్థిరీకరించవలసి వచ్చింది. అయితే భారతదేశంలో కొనసాగుతున్న బ్రిటిష్ పాలన ఏర్పాట్ల గురించి మనం భారత పాలన ఒక విధానం ఎలా ఉంటుందో ఇప్పుడు మీకు నేను వివరిస్తాను. అయితే ఇక్కడ ప్రస్తుతం భారతదేశ పాలన నిర్మాణం భారతదేశంలో బ్రిటిష్ పాలన యొక్క వారసత్వం నుంచి వచ్చింది. భారతదేశం యొక్క ప్రస్తుతం కూడా నేడు మనకు కొన్ని చట్టాలు కూడా కొనసాగుతూ ఉన్నాయి. అయితే ప్రభుత్వ యంత్రాంగాన్ని స్వేచ్ఛ భారతదేశం వారసత్వంగా పొందింది. ఆల్ ఇండియా సర్వీసెస్, సివిల్ సర్వీసెస్, రిక్రూట్మెంట్ అంటే భర్తీ, అడ్మినిస్ట్రేటివ్ ట్రైనింగ్, సెక్రటరీ సిస్టమ్, ఆఫీస్ ప్రొసీజర్స్, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అంటే జిల్లా పరిపాలన, రెవెన్యూ పరిపాలన, తర్వాత ఇక సివిల్ ప్రొసీజర్ కోడ్స్ మరియు పోలీస్ సిస్టమ్,
లా అండ్ ఆర్డర్, బడ్జెటింగ్, అకౌంటింగ్, ఆడిటింగ్ మరియు అనేక ఇతర నిర్మాణాత్మకమైన క్రియాత్మక రంగాలు భారత పరిపాలనలో ఉన్నాయి. వాటి యొక్క మూలాలు బ్రిటిష్ వ్యవస్థలో ఉన్నాయి. బ్రిటిష్ వారి సామ్రాజ్యాన్ని నిలబెట్టుకోవడం మరియు బలోపేతం చేయడం వారి స్వంత లక్ష్యాలను కలిగి ఉన్నప్పటికీ దానికోసం పరిపాలనా వ్యవస్థ సన్నద్ధమైంది. స్వాతంత్రం తర్వాత వారి సంస్థాగత కార్యక్రమాలు కొన్ని భారతదేశానికి ఉపయోగకరం ఉన్నాయని నిరూపించబడ్డాయి. అయితే ఈ యొక్క సంస్కృతి కార్యక్రమాలన్నీ స్వతంత్రం తర్వాత ఉపయోగకరంగా ఉన్నాయని బ్రిటిష్ పరిపాలనకు యొక్క కొనసాగుతున్న లక్షణాలు మనం ఇప్పుడు మొట్టమొదటి శాఖాపరమైన సంస్థలు భారత పరిపాలన వ్యవస్థలో డిపార్ట్మెంట్ సంస్థలు ప్రధాన పాత్ర పోషించాయి. విభాగాల అంతర్గత సంస్థ మరియు వాటి పని విధానాలు పెద్దగా మారలేదు. సోపాన ప్రక్రియ అంటే పైనుంచి కిందికి ఒక పద్ధతిలో రాతపూర్వకంగా రికార్డులు మరియు కమ్యూనికేషన్ కొనసాయి. రాతపూర్వకంగా సమాచార వ్యవస్థ ఒక ఉన్నత స్థాయికి చేరుకునేలాగా ఉన్నాయి. స్వతంత్రానికి పూర్వం మాన్యువల్ ఇప్పటికీ ఈ భాగాలను నియంత్రిస్తున్నాయి. అంటే చేతితో పనిచేస్తున్న చేతి రాతలతోనే వాటిని నిర్వహించుతున్నారు. రాష్ట్ర పరిపాలనలో ప్రధాన కార్యదర్శి పదవి నేటికి కొనసాగుతుంది. అప్పట్లో ఉన్న రాష్ట్రాల యొక్క ప్రధాన కార్యదర్శి చీఫ్ సెక్రటరీ అంటారు. ఇది నేటికి కూడా కొనసాగుతుంది. పబ్లిక్ సర్వీసెస్ అంటే భారతదేశంలో బ్రిటిష్ పాలన యొక్క ముఖ్యమైన వారసత్వాల్లో ఒకటి ఇండియన్ సివిల్ సర్వీస్. ఇది అతి ముఖ్యమైనది. ఇది స్వతంత్రం తర్వాత సేవ యొక్క నామకరణం ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ICS స్థానంలో ఇండియన్ సివిల్ సర్వీస్ స్థానంలో IAS ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ను ఏర్పాటుగా చేయబడింది. ఇది పరిపాలన యంత్రాంగానికి ఉక్కు చట్టం. పరిపాలన మొత్తానికి ఇది ఒక ఉక్కు చట్టంగా ఏర్పడింది. సంస్థాగత నిర్మాణం పరిపాలన యొక్క పద్ధతి, తన యొక్క రూపురేఖలు, పనితీరు మరియు నైతికత ప్రభుత్వ పనితీరును మాత్రమే కాకుండా పరిపాలనా సంస్కృతిని కూడా ప్రభావితం చేశాయి. కేంద్ర మరియు రాష్ట్ర పరిపాలనలో అనేక వ్యూహాత్మక పదవులు IAS కేడర్ చేత నిర్ణయించబడ్డాయి. అంటే ఈ యొక్క సివిల్ సర్వీస్ లో 1717 వారెన్ హేస్టింగ్ ఏర్పాటు చేయబడిన జిల్లా కలెక్టర్, జిల్లా మ్యాజిస్ట్రేట్ పదవులు ఈ రోజు కూడా ఆ విధానంలో. కానీ పాలన నుండి 1950 సంవత్సరంలో 1900 స్వతంత్రం వచ్చిన తర్వాత రాజ్యం 50వ అధికరణ ప్రకారం న్యాయాన్ని కార్యనిర్శాఖలో ఉన్న న్యాయాన్ని వేరు చేసి పెట్టారు. ఇది నేడు కూడా దాని యొక్క ఉపయోగాలను ఇప్పటికి కూడా డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అండ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అనే పదాన్ని ఉపయోగిస్తారు. అందుకే రాష్ట్ర జిల్లాలో శాంతి భద్రతల యొక్క పరిరక్షణ కూడా ఈ యొక్క జిల్లా కలెక్టర్ మీద ఉంటాయి. కాబట్టి నేడు దీని యొక్క ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ యొక్క పబ్లిక్ సర్వీసెస్ ఏదైతే ఉన్నాయో ఈ యొక్క పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేయబడింది. జిల్లా బ్రిటిష్ వారి యొక్క పబ్లిక్ సేవ అంటే సర్వీసెస్, పబ్లిక్ సర్వీస్ అంటే ప్రజలకు కావాల్సిన వివిధ సదుపాయాలు, శాంతి భద్రతల పరిరక్షణ కావచ్చు, న్యాయం కావచ్చు, ఇవన్నీ కూడా పబ్లిక్ సర్వీసెస్ ద్వారానే ప్రజలకు అందజేయడం జరిగింది. అయితే పబ్లిక్ సర్వీస్ కమిషన్ వేరు, పబ్లిక్ సర్వీసెస్ వేరు. అంటే ప్రజలకు సేవా కార్యక్రమాలు వేరు. తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇది దేశంలోనే అతి ఉన్నతమైన పదవుల నియామకంగా ఏర్పాటు చేసింది. ఇవి సంవత్సరం పొడవుతా జరిగేది. భారతదేశంలో అత్యున్నతమైన ఉద్యోగాల భర్తీని నిర్వహించేది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రస్తుతం. అదే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేయబడింది. బ్రిటిష్ పాలన యొక్క మరొక ముఖ్యమైన సహకారం ఏంటంటే పోటీ పరీక్షల ద్వారా ఉన్నతమైన ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఈ ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేయాలి. ఇది మెరిట్ ఆధారంగా వాళ్ళకి సివిల్ సర్వీస్లను ఏర్పాటు చేశారు. బ్రిటిష్ పాలన యొక్క మరొక ముఖ్యమైనది ఈ యొక్క పబ్లిక్ సర్వీస్. 1854లో మెకాలే నివేదిక సమర్పణలో భారత గడ్డపై మెరిట్ ఆధారిత 1854 సంవత్సరంలో మెకాలే నివేదిక సమర్పణతో భారత గడ్డపై మెరిట్ ఆధారిత సివిల్ సర్వీసెస్ ఆలోచన మొదటిసారిగా మొదలెత్తింది.
ప్రతిభావంతులైన సివిల్ సర్వెంట్ల నిష్పక్షపాత ఎంపిక స్థానంలో ఇది ఏర్పాటు చేయబడింది. 1950 జనవరి 26న కొత్త రాజ్యాంగం ద్వారా భారతదేశం అమల్లోకి వచ్చిన ఈ యొక్క యూపీఎస్సి అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను కొత్తగా ఏర్పాటు చేయాలి. అంటే 312 నుంచి దీని తర్వాత ఉన్న అధికారులన్నీ కూడా వస్తాయి 22, 23, 24. అయితే 315 ప్రకారం కేంద్రంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఆర్టికల్ 315 ప్రకారం కేంద్రంలో యూనియన్ పబ్లిక్, రాష్ట్రంలో స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఎస్పీఎస్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది వీటన్నిటి కూడా రాజ్యాంగ వద్ద కల్పించింది. కాక స్వతంత్ర నిర్వహణ కోసం విస్తృతమైన రక్షణ అందించారు. సిబ్బంది యొక్క మెరిట్ వ్యవస్థను సమర్థించే వ్యక్తిగా ఉండాలని ఈ యొక్క సివిల్ సర్వీస్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక జిల్లా పాలన అనేది ఎప్పుడైతే కలెక్టర్ పాత్రని ఏర్పాటు చేయబడిందో, కలెక్టర్ ఉద్యోగం 1772 మొదలుకొని ఆ తర్వాత భారతదేశంలో వివిధ చట్టాలు వచ్చాయి. భారత పరిపాలన చట్టాలు. మొట్టమొదటి చట్టం 1909, 1919, 1935. ఆ తర్వాత 1947 స్వతంత్ర చట్టాల్లో కూడా వీటి యొక్క ప్రభావం ఎంతగా ఉంది. అంటే జిల్లా పాలన, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అంటే జిల్లా పాలన ప్రాముఖ్యతను గుర్తించిందని పెరుగుదలతో వీటి యొక్క యూనిట్గా ఇప్పటికి కూడా కొనసాగుతుంది. జిల్లా పాలనాధికారిగా జిల్లా కలెక్టర్ కొనసాగుతున్నారు. అయితే జిల్లాల్లో కార్యకలాపాలు రెండింతలు పెరిగాయి. అప్పటికంటే ఇప్పుడు ఇంకా రెండింతలు ఎక్కువ పెరిగేది. బ్రిటిష్ హయాంలో కలెక్టర్కు ఇప్పటికీ అధికారాలు హోదాలు ఉన్నాయి. ఇప్పుడు శాంతి భద్రత నిర్వహణ మరియు రెవెన్యూ సేకరణ వంటి నియంత్రణ విధులే కాకుండా ఆయా జిల్లాల యొక్క అభివృద్ధికి సంబంధించిన అభివృద్ధి పనులను కలెక్టర్కు అభ్యసిస్తున్నారు. అంటే కేంద్ర రాష్ట్ర సంబంధాలలో కేంద్ర రాష్ట్ర పథకాలు కావచ్చు, కేంద్ర రాష్ట్ర పరిపాలన విధానాలు కావచ్చు అమలుపరచడంలో జిల్లా పాలన యొక్క ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే జిల్లా కలెక్టర్ ఏ పథకం కానీ, ఏ ప్రోగ్రాం కానీ, ఏ యొక్క విషయం కానీ కలెక్టరే ఆ జిల్లాలో అమలు పరచాల్సి వస్తుంది. కాబట్టి జిల్లాకు రాజు లాంటి వాడు డిస్ట్రిక్ట్ కలెక్టర్. ఇప్పుడు ఈ యొక్క జిల్లాల అభివృద్ధి సంబంధించిన అభివృద్ధి పనులు అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో అంటే ప్రతి సాంఘిక సంక్షేమం కావచ్చు, శిశుల మహిళా సంక్షేమం, నిరుద్యోగులు కావచ్చు, మరియు వివిధ రకాలైన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఈ యొక్క జిల్లా కలెక్టర్ యొక్క ఆధ్వర్యంలోనే జిల్లా పాలనలోనే వీరి యొక్క కార్యక్రమాలు జరుగుతుంది. అయితే స్థానిక ప్రభుత్వాలు బ్రిటిష్ పరిపాలన యొక్క మరొక లక్షణం. ఇది భారతదేశం స్వతంత్రాన్ని కూడా కొనుగుతుంది. భారతదేశంలో స్థానిక ప్రభుత్వాల పితామహుడు లార్డ్ రిప్పన్ భారతదేశంలో స్థానిక పరిపాలనకు ఒక పితామహుడుగా అతను పిలువబడతాడు. స్వతంత్రానికి ముందు ఉన్న స్థానిక ప్రభుత్వ సంస్థలు ఏకీకృతం చేయబడ్డాయి మరియు పెరుగుతున్న ప్రజల యొక్క అవసరాలను తీర్చడానికి కొత్తవి సృష్టించబడ్డాయి. ప్రజలు రోజు దినదినంగా జనాభా పెరుగుతుంది. ఆ జనాభాను అనుసరించి అనేక కార్యక్రమాల నిర్వహణ చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడుతుంది. అయితే స్థానిక ప్రభుత్వం అంటే మనకి ఇక్కడ ఏం చెప్తుందంటే, ఎప్పుడైతే లార్డ్ రిప్పన్ స్థానిక ప్రభుత్వాల పితామహుడు చెప్పాడు, స్వతంత్రానికి ముందు ఉన్న స్థానిక ప్రభుత్వ సంస్థలు ఏకీకరణ చేయబడ్డాయి మరియు పెరుగుతున్న ప్రజల యొక్క అవసరం తీర్చడానికి కొత్తవి సృష్టించబడ్డాయి. ప్రతి రాష్ట్రానికి పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ పంచాయతీలు ఉండేలాగా చట్టాలు ఆమోదించబడ్డాయి. అంటే క్రీస్తు పూర్వమే ఉన్నది. భారతదేశాన్ని పరిపాలించిన మౌర్యులు, గుప్తులు, మహమ్మదీయులు ఎలానైతే పరిపాలించుకుంటూ వచ్చారో, క్రీస్తు శకంలో కూడా గుప్తుల కాలం నుంచి కూడా మనం చెప్పవచ్చు. క్రీస్తు పూర్వం మౌర్యుల పరిపాలన భారతదేశానికి ఒక ఆధారం. అప్పట్లోనే స్థానిక ప్రభుత్వం రాజ్యం, రాష్ట్రాలు మరియు జిల్లాలు, నగరాలు మరియు గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ ప్రభుత్వాలుగా విభజించి పరిపాలన చేయబడింది. దీన్ని స్థానిక ప్రభుత్వ పాలనగా
చెప్పుకోవచ్చు. ఇది స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి 1947 నుంచి ఎదుర్కొని 1992 వరకు ఈ యొక్క గ్రామీణ మరియు లేదా పట్టణ ప్రాంతాలకు స్వతంత్ర హోదా ఇవ్వబడలేదు. కానీ 1992లో అప్పట్లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క రాజ్యాంగ హోదా కల్పించింది. దాన్ని రాజ్యాంగ సవరణ చేసింది 1992లో. 73వ రాజ్యాంగ సవరణ, 74వ రాజ్యాంగ సవరణ ఏర్పాటు చేసి గ్రామీణ ప్రభుత్వాలు, పట్టణ ప్రభుత్వాలు. అయితే అక్కడ తను చూసిన అతను ఏం చేస్తాడంటే తన జ్వరం వచ్చినా కానీ ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు గురించి తెలియలేదు. కానీ ఆ యొక్క సమయంలో కొందరు వ్యక్తులు, కొందరు వెనుకబడిన రాజకీయ నాయకులు ఈ యొక్క స్వతంత్ర భారతదేశంలో వీటి యొక్క పాలనా విధానానికి ఏం ఏర్పాటు చేశారు? మున్సిపాలిటీ 11వ షెడ్యూలు, 12వ షెడ్యూలు. భారతదేశంలో 1992 చట్టాన్ని గ్రామీణ ప్రభుత్వాలకి పిఆర్ఐ పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్ అంటే పంచాయతీ సంస్థలకు ఒక రాజ్యాంగ హోదా కల్పించింది భారత ప్రభుత్వం. 1992 రాజ్యాంగ సవరణ చట్టం. 73వ రాజ్యాంగ సవరణలో కొన్ని అధికారులు 243 ఏ మొదలుకొని 200 వరకు గ్రామీణ ప్రభుత్వాలు పంచాయతీరాజ్ సంస్థలు లేదా గ్రామీణ ప్రభుత్వం అంటే గ్రామ పంచాయతీ, మండల పరిషత్తు, జిల్లా పరిషత్తులను ఏర్పాటు చేయాలి. ఇది ఏప్రిల్ 24 నుంచి అమల్లోకి వచ్చింది కాబట్టి ఆ రోజున పంచాయతీరాజ్ సంస్థ దినోత్సవంగా చెప్పుకోబడుతుంది. అలాగే జూన్ 1 నుంచి 74వ రాజ్యాంగ సవరణ, 74వ రాజ్యాంగ 12వ షెడ్యూల్లో చేర్చబడింది. అంటే పట్టణ పేదరిక నిర్మూలన కోసం ఈ 2 సంస్థలు ఏర్పాటు చేసి వాటిని స్వయంగా సహకారాలతో నిర్వహించుకోవచ్చు అని చెప్పారు. అయితే ఇక్కడ ఈ యొక్క పట్టణ ప్రభుత్వాల్లో ఏదైనా పి నుంచి జెడ్ వరకు మున్సిపాలిటీలు లేదా పట్టణ ప్రభుత్వాల నుంచి నిర్వహించింది మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ, నగర పంచాయతీ. అయితే ఇక్కడ జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామీణ ప్రభుత్వాలుగా మనము తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఇక్కడ పట్టణ ప్రాంతాల్లో ఏం చేస్తుంటే జిల్లా పరిషత్ చైర్మన్, జిల్లా పరిషత్. అయితే ఇక్కడ మున్సిపల్ చట్టాలు ఉన్నాయి. అంటే కింది స్థాయి నుంచి నగర పంచాయతీ, మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్, తెలుగులో నగర పంచాయతీ, పురపాలక సంస్థలు, నగరపాలక సంస్థలు. వీటికి స్వతంత్రం వచ్చిన తర్వాత వీటికి రాజ్యాంగ హోదా కల్పించారు. అంటే 73, 74 రాజ్యాంగ సవరణ, 11 మరియు 12 షెడ్యూల్లో వీటికి చేర్చారు. 243 ఏ నుంచి ఓ వరకు, 243 జెడ్ నుంచి జెడ్ వరకు ఏర్పాటు చేయబడిన వివిధ కార్యక్రమాల నుంచి రాజ్యాంగం ఇచ్చిన అధికరణ ప్రకారం ఈ యొక్క రాష్ట్రం చక్కగా. అయితే ఇక్కడ స్థానిక ప్రభుత్వాలు ఎప్పుడైతే చెప్పుకుంటున్నామో వాటిని ద్వారా ప్రభుత్వం స్థానిక ప్రభుత్వాల గురించి, ఆ తర్వాత జిల్లా పరిపాలన, స్థానిక ప్రభుత్వాలు, వీటితో పాటు భారతదేశంలో ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఆర్థిక పాలన, విత్త పాలన. ఆర్థిక పాలన కంటే బాగు విత్త పాలన. వీటిలో ఎలా ఉందంటే బ్రిటిష్ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ మరియు రిజర్వ్ బ్యాంక్ వంటి సంస్థలను సృష్టించింది భారతదేశంలో స్వతంత్రానంతరం. మరియు ప్రభుత్వంలో మంచి ఆర్థిక పరిపాలన కోసం బడ్జెట్ను ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే ప్రభుత్వంలో మంచి ఆర్థిక కార్యకలాపాలు, ఆర్థిక సుపరిపాలన కోసం బడ్జెట్ వ్యవస్థను రూపొందించింది. అలా కాక ఇప్పుడు మనం కొత్త రాజ్యాంగం ద్వారా
భారత పరిపాలన వ్యవస్థలో ఇప్పటికిప్పుడు ఇప్పటికిప్పుడు మార్పులు చర్చించారు. భారతదేశ పరిపాలనలోని మార్పుల గురించి మీకు వివరిస్తాను. జనవరి 26, 1950 కొత్త రాజ్యాంగం అమలులోకి వచ్చింది. భారత రాజ్యాంగాన్ని రచించుకున్నాం 1949 26 నవంబర్న ఆమోదించుకున్నాం. కానీ రిపబ్లిక్ డే, భారత గణతంత్ర దినోత్సవం మనం 1950 జనవరి 26 నుంచి భారత రాజ్యాంగం అమలుకి వచ్చింది. కాబట్టి ఆ రోజు నుంచి భారతదేశంలో ఎన్నో మన సమూలమైన మార్పులు 1926 జనవరి మొదలుకొని ఇప్పటి వరకు భారతదేశంలో ఎన్నో సమూలమైన మార్పులను తీసుకురాబడ్డాయి. అయితే జనవరి 26 అయితే ఈ యొక్క పరిపాలనలో పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఏర్పాటు చేయబడ్డాయి. యూనియన్ మరియు రాష్ట్రాల కోసం కేంద్ర ప్రభుత్వానికి యూనియన్ పబ్లిక్ సర్వీస్, రాష్ట్రాల్లో SPS స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ఏర్పాటు చేయబడింది. పౌరులకి ప్రాథమిక హక్కులు మరియు ప్రాథమిక విధులు నిర్దేశించబడ్డాయి. ఇవి మరియు ఇతర నిబంధనలు దేశంలో ప్రభుత్వ పరిపాలన బాధ్యతలను మెరుగుపరుస్తుంది. మేము ఇప్పుడు స్వేచ్ఛ భారతదేశం పరిపాలనలో మీకు అనేకమైన మార్పులను మరియు వాటి యొక్క బాధ్యతలను మేము తీసుకొని వాటి యొక్క పరిష్కార మార్గాలను మీకు తెలియజేస్తామని. అయితే ఈ విధానంలో భారతదేశ పాలన కోసం మార్పులు మరిన్ని బాధ్యతలు తీసుకొచ్చి వివిధ రంగాలపై పరిశోధనలు చేపట్టారు. అభివృద్ధి మరియు సంక్షేమం. భారత పాలనలో రైల్వేలు, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్స్, ఓడరేవులు మరియు హైవేలు, బ్యాంకింగ్ మరియు బీమా రంగాల ఉపరితలంపై బీమా రంగాలు ఇవన్నీ ఉన్నతమైన సంస్థలు. వీటిపై అనేకమైన సమూలమైన మార్పులు వచ్చాయి. వాణిజ్య మరియు వాణిజ్య కార్యకలాపాలకు పరిపాలన మరింతగా ప్రేరేపించింది. విద్యకు కూడా ప్రాధాన్యత ఇచ్చారు. అందరూ చదువుకోవాలి, అందరికీ కూడా విద్యనిచ్చారు. అయితే వయోజన విద్యను కూడా వీళ్ళు ఏర్పాటు చేశారు. అంటే చదువు అందరికీ అందాలనే ఉద్దేశంతో అప్పట్లో ఇక్కడ భారతదేశంలో మురుకుల కోసం వచ్చేవారు. చిన్న చిన్న మురుకులు వైద్యులకి ఇచ్చి వాళ్ళను ఆకర్షించేవారు. అంటే ఇక్కడ వీటిని అభివృద్ధి కార్యక్రమం అంటే విద్యను అభివృద్ధి చేయడానికి మొట్టమొదటిగా చెప్పవచ్చు. అలాగే నేడు వివిధ బీమా రంగాలు కావచ్చు, ఓటర్లు కావచ్చు, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్లు కావచ్చు, అనేకమైన సేవా రంగాలు వీటి మూలంగానే తెలియజేస్తున్నాయి. అయితే ఈ విధానంలో ఇక్కడ విద్యకు వాణిజ్య కార్యక్రమాలకు కూడా అంతే ప్రాధాన్యత స్థాయిలో వాటికి ఇచ్చారు. ఆరోగ్య వైద్య సదుపాయాలు ప్రారంభించారుగా. ముఖ్యంగా మొదటి ప్రపంచ యుద్ధం 1914, 1918 తర్వాత పారిశ్రామిక ప్రజాస్వామ్య వ్యవస్థలో రాష్ట్ర ప్రభుత్వాలతో సమాఖ్య విధానం, సమాఖ్య అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను సమాఖ్య విధానం అంటారు. ఇది ద ఫెడరల్ ఫ్యూచర్ అంటారు. ఇంగ్లీష్లో ఫెడరల్ ఫ్యూచర్. సమాఖ్య విధానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిభ గల అభ్యర్థుల కోసం యూనియన్ మరియు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లతో సర్వీసులు ఏర్పాటు చేసేబడి వాటి ద్వారా ప్రతిభావంతులైన వారిని ఎంపిక చేసి వాటికి ఒక శిక్షణ ఇచ్చి భారతదేశ పాలనలో ఎంతో ముందుకు సాగడానికి ఆస్కారం ఏర్పడింది. రాష్ట్ర విధానం యొక్క ఆదేశిక సూత్రాలు మరియు పౌరులకు ప్రాథమిక విద్యార్థులు మరియు ప్రాథమిక ఆదేశిక సూత్రాలు మరియు పౌరులకు ప్రాథమిక హక్కులు మరియు ప్రాథమిక విధులు నిర్వర్తించాలని ఇది భారత ప్రభుత్వం సూచించింది. అంటే ఇతర నిబంధనలు దేశంలో ప్రభుత్వ పరిపాలన బాధ్యతలను పెంచాయి. అంటే కోరుతున్నాయి వింటారు.
మన భారతీయుల్లో అందరికీ ఒక పట్టుదల అనేది ఉంది. అయితే ఇక్కడ రాష్ట్ర విధానం యొక్క ఆదేశిక సూత్రాలు మరియు పౌరులకు ప్రాథమిక హక్కులు మరియు ప్రాథమిక విధులు నిర్దేశించబడ్డాయి. ఇవి ఏమనగా ఇతర ఇతర నిబంధనలు దేశంలో ప్రభుత్వ మరియు మరియు మరిన్ని బాధ్యతలు తీసుకోవడానికి ఆస్కారం. అయితే ఇక్కడ ప్రాథమిక హక్కులు ప్రాథమిక విధులతో పాటు ఇతర నిబంధనలు భారతదేశ ప్రభుత్వ పరిపాలన బాధ్యతలను పెంచాయి. అయితే ఇది భారతదేశం వలస పాలన నుండి విముక్తి పొందినప్పుడు భారతదేశం యొక్క రాజ్యాంగం కొత్త స్వతంత్ర దేశం కోసం రాయబడింది. భారత రాజ్యాంగం భారతదేశం యొక్క పరిపాలన కోసం కొత్త రాజ్యాంగాన్ని రాయింది. పీఠికతో ప్రారంభమైంది. పీఠిక ప్రియంబుల్ is a heart of the Indian administrative system, Indian constitutional. భారత రాజ్యాంగానికి పీఠిక అనేది ఒక గుడ్డకాయ లాంటిది. అది లేకపోతే ఎలా అంటే ఇది స్వతంత్రం కోసం పీఠికతో ప్రారంభమై సామాజిక ఆర్థిక మరియు రాజకీయ స్వభావం కోసం ఏర్పాటు చేయబడింది. ఇందులో ఆలోచన, వ్యక్తీకరణ, నమ్మకం, విశ్వాసం మరియు ఆరాధన అయితే ఇక్కడ రాజ్యాంగంలోని 4వ అంటే దేశ సార్వభౌమత్వం మరియు సమగ్రతకు భరోసా ఇస్తూ నిర్దేశిక సూత్రాలతో ఏమైందంటే రాజ్యాంగంలోని 4వ భాగంలో రాష్ట్ర విధాన నిర్దేశక సూత్రాలతో వివరిస్తుంది. అంటే ఆదేశిక సూత్రాలు ఉంటాయి. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆదేశికలు అంటే 4వ భాగంలో చేర్చబడినవి. ఇందులో 3 రకాలు. ఒకటి సామాజిక సూత్రాలు, 2వది గాంధీ సూత్రాలు, 3వది ఇంటెలెక్చువల్. అంటే వీటికి 3 రకాలుగా ఏర్పడాయి. సామాజిక ఆదేశిక సూత్రాలు అంటే సామ్యవాద ఆదేశిక సూత్రాలు మరియు గాంధీజీ ఆదేశిక సూత్రాలు, లిబరల్ ఇంటెలెక్చువల్ సూత్రాలు అంటే ఉదారవాద సూత్రాలుగా అని చెప్పారు. ఇందులో పేర్కొన్న లక్షణాల ఆధారంగా పాలసీలను అంటే పథకాలను విధానాలను రూపొందించడంలో మరియు వాటి అమలులో ప్రభుత్వానికి మార్గదర్శకం ఇవ్వడానికి ఈ సూత్రాలు ఉపయోగపడతాయి. అయితే ఆదాయంలో అసమానతలను తగ్గించడానికి మరియు తన పౌరులకు హోదా, సౌకర్యాలు మరియు అవకాశాలలో అసమానతలను తొలగించడానికి కృషి చేయాల్సిన ఆవశ్యకత. అంటే మనకి ఎంత సంపద ఉన్నా లేని వాడిని కూడా పెట్టాలి. ఆర్థిక సంపద అంటే కూడు, గుడ్డ, నీడ, వివిధ రకాలైన ఏవైతుందో నివాస యోగం, తర్వాత ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇప్పించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. అయితే ప్రభుత్వానికి మార్గదర్శకం ఇవ్వడానికి సూత్రాలను అందిస్తుంది. ఆదాయంలో అసమానతలను తగ్గించడానికి మరియు తమ పౌరులకు హోదా, సౌకర్యాలు మరియు అవకాశాల్లో అసమానతలను తొలగించడానికి రాష్ట్రం కృషి చేయాల్సిన ఆవశ్యకత ఉంది. స్త్రీ పురుషులు ఇద్దరికి తగిన జీవనోపాధికి సమాన హక్కు ఉంటుంది. సమాన పనికి సమాన వేతనం అంటే సమాన పనికి సమాన వేతనం. మగవాడైతే అక్కడ ఒక గంగంలో ఉంటుంది పెరుగు అంటే పంచామృతం అయితే ఉందో ఆ పంచామృతాన్ని అందరికీ అందించేలాగా ఏదైతే చూస్తామో ఇలాగే ఈ యొక్క 4వ భాగంలోని 36వ అధికరణ నుంచి 51వ అధికరణ వరకు భారత రాజ్యాంగంలో పొందుపరిచారు. అయితే జీవనోపాధికి సమాన హక్కు ఇద్దరికి, భార్యాభర్తలకి, మగ ఇద్దరికి సమాన హక్కును ఏర్పడింది. సమాన పనికి సమాన వేతనం, ఆడవాళ్ళకి మగవాళ్ళకి సమాన వేతనం అంటున్నారు. కానీ ఇక్కడ కూడా ఇంకా ఇవ్వట్లేదు. ఇప్పటికి కూడా కొన్ని పని ప్రదేశాల్లో ఆడవాళ్ళకి మగవాళ్ళకి
సమానం ఇచ్చినా కానీ ఇతడే మనిషి అంటే ఒక మగవాడే ఎక్కువ జీతం తీసుకొని మిగతా మిగతా జీతాలు అతనికి ఇవ్వబడతాయి. అయితే రాష్ట్రాలు పాటించినప్పటికీ అంటే ఈ యొక్క విధానాలు పాటించినప్పటికీ మరో ఆదేశం పిల్లలు మరియు యువత యొక్క నైతికత మానసిక శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని కాపాడాల్సిన ఆవశ్యకత ఉంది. సమాన పనికి ఎవరైతే సమానిస్తున్నారో అలాగే సమాన్యాయం కూడా. సమన్యాయం అంటే కుల మత వర్ణ లింగ భేదం లేకుండా అందరూ సమానంగా చూడడం. ఇది బ్రిటిష్ నుంచి మనం సమన్యాయం అనేది అమెరికా నుండి మనం దీన్ని స్వీకరించాము. ఈ యొక్క సమన్వయం అంటే చట్టం అందరూ సమానులే. ఒకవేళ అతను నాకంటే సీనియర్ ఉన్నా కానీ జూనియర్కే కాకుండా ఎవరైతే దానికి హోదాలో వాటికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే అయితే ఇక్కడ పిల్లల యొక్క నైతికత శారీరక మానసిక ఆరోగ్యాన్ని కాపాడాల్సి ఉంటుంది. సమన్యాయం మరియు ఉచిత న్యాయ సహాయం పనిచేసే హక్కు విద్య మరియు సమన్యాయం ఏదైతే ఉందో అయితే విద్య హక్కు మరియు వృద్ధాప్యంలో ప్రజాసాయం నిరుద్యోగం మొదలైనవి కూడా సూత్రాలు ఈ యొక్క అదృశ సూత్రాల ద్వారానే వీటిని రాష్ట్ర ప్రభుత్వాలు అమలుపరచాల్సిన ఆవశ్యకత ఏర్పాటు చేయబడింది. అయితే నేడు స్వతంత్రం వచ్చిన తర్వాత వీటి యొక్క నిర్వహణ ఎంతో ఉన్నత స్థాయికి ఉంది. అయితే ప్రజా సమాయం నిరుద్యోగం అనేది ఇప్పుడు ఈ యొక్క అప్పట్లోనే స్వతంత్రం వచ్చిన నిరుద్యోగం ఉంది, ఇప్పుడు ఇంకా రోజు రోజుకు పెరుగుతుంది. విద్యలో సమాన అవకాశాలు లేకుండా పోయినాయి. ఈ సూత్రాల ద్వారా రాష్ట్ర విధానాల్లో మార్గదర్శక అంశాలు పరిగణించారు. పరిపాలనలో ప్రముఖ భాగస్వామ్యం. పరిపాలనలో ప్రముఖ 50వ దశకం చివరిలో గ్రామీణ అభివృద్ధి పరిపాలనలో గ్రామీణ ప్రజల యొక్క భాగస్వామ్యానికి పంచాయతీరాజ్ అత్యంత ముఖ్యమైన మార్గం. కమ్యూనిటీ డెవలప్మెంట్ ఈ ప్రముఖ భాగస్వామికి ముందు దశ. కమ్యూనిటీలను 1953లో ఏర్పాటు చేయబడింది. ఆ తర్వాత భారతదేశంలో మనకు చెప్పుకోవాల్సిందంటే పరిపాలనలో పంచాయతీరాజ్ సంస్థలు అంటే బల్వంతరాయ్ మెహతా కమిటీ 3 అంచెల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఒకటి జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్, మధ్య స్థాయిలో మండల పరిషత్, ఇప్పుడు చెప్పుకున్నాం కింది స్థాయిలో గ్రామ పంచాయతీ 3-tier సిస్టమ్ అని ఏర్పరిచారు. ఆ తర్వాత 1977లో వచ్చిన కాంగ్రెస్ జనతా ప్రభుత్వం ఏమైనా అశోక్ మెహతా కమిటీని ఏర్పడి స్థానిక ప్రభుత్వాలపై అది 2 అంచెల పద్ధతిని బ్లాక్ స్థాయి మరియు గ్రామీణ స్థాయిలో ఉండాలని చెప్పింది వీటి యొక్క పరిపాలన. అయితే ఇది భాగస్వామ్యానికి ఎట్లానైతే ఉపయోగించిందో పార్లమెంటు 11 మే 2005న సమాచార హక్కు బిల్లును ఆమోదించి మరియు 12 అక్టోబర్ 2005 నుండి ఇది అంటే 11వ తారీఖు మే నెల 2005లో ఈ యొక్క బిల్లును పార్లమెంటు ఆమోదించింది. సమాచార హక్కు చట్టం 2005. ఇది 12వ తారీఖు నాడు అక్టోబర్ 2005 నుండి ఈ యొక్క సమాచార హక్కు చట్టం అమల్లోకి వచ్చింది. ఈ యొక్క సమాచార హక్కు చట్టం యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రభుత్వంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో మనకు ప్రజలకు ఏదన్నా అనుమానం ఉన్నా లేకపోతే ఏదైనా విశేషీకరణ కావాలంటే ఈ యొక్క సమాచార హక్కు చట్టం ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మనం ఈ యొక్క ఏదైనా సమాచారాన్ని అడగడానికి అవసరం. కానీ ఎట్లా అంటే దానికి ఏదైతే ఇవ్వగలిగిందో అన్ని విషయాలు కాకుండా కొన్ని వాటి మీద వాటికి ఒక నిర్బంధం ఉంది వాటిని. అయితే ఇక్కడ పబ్లిక్ సిస్టమ్ మేనేజ్మెంట్, టెక్నాలజీ అప్లికేషన్, ఈ గవర్నెన్స్ అంటే ఎలక్ట్రానిక్ సేవల డెలివరీ సంబంధించిన ప్రక్రియలు మరియు నిర్మాణాలతో కూడిన రూపము మెయిల్ టెలికమ్యూనికేషన్ మరియు ఇంటర్నెట్ ద్వారా సులభతరం ఇంటర్నెట్ అంటే ఇంటర్లో ఉన్న తర్వాత అందరూ ఒక చోట ఉన్నప్పుడు వాటికి మార్పు చేర్పులు తీసుకొస్తారు. ప్రజలకు ఎలక్ట్రానిక్ సేవల డెలివరీ అంటే వాళ్ళ యొక్క సమాచార పంపిణీ సంబంధించిన ప్రక్రియలన్నీ కూడా నిర్మాణంతో రూపం మెయిల్ టెలికమ్యూనికేషన్ మరియు ఇంటర్నెట్ ద్వారా
విధానం ఐసిటి, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఐటీ, ఇంటర్నేషనల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇవన్నీ కూడా ప్రజలు భాగస్వామ్యం తీసుకురాబడింది. ఈ గవర్నెన్స్ ఈ ఇనిషియేటివ్ వద్ద వివిధ విభాగాలు వివిధ రకాలుగా వ్యక్తీకరణలు, కంప్యూటర్లు మరియు ఇంటర్నెట్, ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు అప్లికేషన్లు ఉపయోగిస్తున్నాయి. మరియు జిఐఎస్, ఎంఐఎస్ వంటి ఇతర సమాచార వ్యవస్థలను కూడా ఉపయోగిస్తున్నారు. అయితే గోల్ నేషనల్ ఈ గవర్నెన్స్ ప్లాన్, గోల్ నేషనల్ ఈ గవర్నెన్స్ ప్లాన్ ప్రకారం మే 2006లో ప్రారంభించబడింది. ఎన్ఈజిపి నేషనల్ మిషన్ మోడ్ ప్రాజెక్టులు వంటి ముఖ్యమని చెబుతున్నారు. నేషనల్ ఈ గవర్నెన్స్ ప్లాన్ మే 20 నుంచి అమల్లోకి వచ్చింది. 200 జిఐఎస్, ఎంఐఎస్ ఇతర సమాచార వ్యవస్థలు కూడా అంటే ఐటీతో పాటు జిఐఎస్ అండ్ ఎంఐఎస్ వంటి సమాచార వ్యవస్థలు కూడా ఉపయోగించబడ్డాయి. గోల్ నేషనల్ ఈ గవర్నెన్స్ అంటే నేపి 2006లో ప్రారంభించింది. ఎన్ఈజిపి మిషన్ అండ్ ప్రాజెక్టుల యొక్క వంటి వివిధ లైన్ ఫార్మాట్ల ద్వారా ఎనేబుల్డ్ అనేకమైన మార్పులు. అలాగే ఇక్కడ స్టేట్ వైడ్ ఏరియా నెట్వర్క్, స్టేట్ డేటా సెంటర్లు, కామన్ సర్వీసెస్ మరియు ఎలక్ట్రానిక్ మేనేజ్మెంట్, ఎలక్ట్రానిక్ పేమెంట్లు ఈ రోజున మనకు గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం, యూపీఐ ద్వారా ఎలాగైతే పేమెంట్ చేస్తున్నామో రాను సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకొని కూర్చున్న చోటనే లావాదేవీలు నిర్వహించే విధానాన్ని శాస్త్రీయ సాంకేతిక పద్ధతుల ద్వారా మనము వీటిని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నాము. భారతదేశం డిజిటల్ ఆధారిత కలిగిన సమాజంగా మరియు విజ్ఞాన ఆర్థిక వ్యవస్థగా మార్చడానికి డిజిటల్ ఇండియా కూడా దాన్ని ప్రస్తుత భారతదేశ ప్రధాని అయిన నరేంద్ర మోదీజీ మొత్తం భారతదేశం మొత్తాన్ని డిజిటల్ ఇండియా అంటే భారతదేశంలో పనిచేస్తున్న ప్రతి ఒక్క కంపెనీ, ప్రతి ఒక్క శాఖ, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నువ్వు ఏం పని చేస్తున్నావు ఆ పనిని అంతా ఇంటర్నెట్లో పెట్టమంటున్నారు. దాని ద్వారా కావలసిన వారు తీసుకొని ఆ యొక్క చట్టాలని అమలు పరుస్తున్నారు. అయితే భారతదేశాన్ని డిజిటల్ సాధికారత కలిగిన సహజంగా సమాజంగా మరియు విజ్ఞాన ఆర్థిక వ్యవస్థగా డిజిటల్ వెలువరించడం అయితే గత 10 ఏళ్ళలో అంటే 2010, 2021 నుండి మొదలుకొని 2020 వరకు భారత పరిపాలన వ్యవస్థలో చేసిన మార్పులను నవీకరించబడింది. అయితే దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు భారతదేశంలో అనేకమైన మార్పులను తీసుకురాబడింది. అంటే పాలనా వ్యవస్థల్లో వచ్చిన మార్పులకు అనుగుణంగా భారతదేశంలో పాలన వ్యవస్థలో 1950లోకి రాజ్యాంగ భారత పాలన వ్యవస్థ స్థూలంగా కార్యనిర్వాహక పరిగణించబడింది. శ్రీరామ్ మహేశ్వరి అభిప్రాయంలో ఈ యొక్క కొత్త వ్యవస్థ 2 లక్షణాలు కలిగింది. ఒకటి, కేంద్ర రాష్ట్రాల్లో ఎన్నుకోబడిన శాసనసభకు కార్యనిర్వహణ శాఖ జవాబుదారీగా ఉండే పార్లమెంటరీ ప్రజాస్వామ్య పద్ధతి. రెండవది, కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల విభజన సమాఖ్య రాజ్యాంగాన్ని గోచరిస్తుంది. శ్రీరామ్ మహేశ్వరి పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ప్రదేశం పరిపాలన వ్యవస్థపై ఎటువంటి ప్రభావాన్ని కలిగిస్తుందో పేర్కొన్నాడు. వాటిలో ఒకటి, కార్యనిర్వాహక వర్గంపై పార్లమెంటు యొక్క ఆధిక్యత, పరిపాలన యంత్రాంగం పనితీరును సమీక్షించే హక్కు. అంటే పార్లమెంటు యొక్క ఆధిక్యత, పరిపాలన యంత్రాంగం పనితీరును సమీక్షించే హక్కు. రెండవది, మంత్రుల అధికారాలు రాజ్యాంగం న్యాయశాస్త్రం యొక్క నియామకానికి లోబడి ఉండడం, తమ సలహాలకు విరుద్ధంగా ఉన్న ప్రతి పౌర అధికారి మంత్రులు విధానాలను నిర్ణయాలను అమలుపరచడం, పౌర అధికారులు మంత్రులకు నిక్కచ్చిగా సలహా ఇచ్చే స్వతంత్రం. ఐదవది,
పౌర అధికారుల రాజకీయ తటస్థత, నిష్పక్షత నిష్పాక్షిత అనామకతలు పాటించడం మొదలైనవి. రాజకీయ నాయకులకు పాలనా వ్యవస్థకు గల సంబంధం మౌలిక మార్పు జరిగింది. మౌలిక మార్పు జరిగింది. స్వతంత్రం రాకముందు పౌర అధికారి విదేశీ పరిపాలకుల ఆజ్ఞలకు అధికారులకు మధ్య కొన్ని సర్దుబాటు సమస్యలు సహజంగానే ఉత్పన్నమవుతాయి. వారి నిర్వహణలో ఒకరిపై ఒకరికి అనుమానానికి తావిస్తుంది. గ్రామ ప్రాంతాల్లో పుట్టి పెరిగిన మంత్రులకు మార్పు చెందిన పరిస్థితులకు అలవాటు పడడానికి కొంత సమయం పట్టింది. అయితే పౌర అధికారులు కూడా ఇదే సమస్యలకు లేవనెత్తారు. అందులో ఇక్కడ ఏం చెప్తున్నట్టే వారి రాజకీయ నాయకులు పాలనా వ్యవస్థకు సంబంధించిన అనేకమైన మార్పులు చెందింది. స్వతంత్రం రాకముందు పౌరాధికారి విదేశీ పరిపాలకులు ఆజ్ఞలను అధికారులకు కొన్ని సర్దుబాట్లు కూడా చేశారు. అయితే పౌర అధికారులు కూడా ఇవే సమస్యలకు లోనయ్యారు. ప్రభుత్వ కార్యకలాపాలు దేశ సత్వర ఆర్థిక అభివృద్ధికి ప్రణాళికలను ప్రవేశపెట్టడం వల్ల సామ్యవాద స్థాపన ధ్యేయంగా వారి యొక్క బాధ్యతలు పెరిగి కేంద్ర అభివృద్ధికి పెరిగే ప్రభుత్వ జోక్యం అవసరమై ఈ అభివృద్ధిని నిర్వహించడానికి ఎక్కువ మంది పౌర అధికారులను నియమించుకోవాల్సి వస్తుంది. స్వతంత్రం రాకముందు బ్రిటిష్ వారి ప్రయోజనాలను పరీక్షించేందుగా స్వతంత్రం వచ్చిన వెంటనే స్థిరీకరణ యంత్రంగా ఆ తర్వాత కాలంలో మార్పు తెచ్చే ప్రతినిధుల పాలనా వ్యవస్థ మార్పు చెందుతూ వస్తుందని భారత అడుగుల సర్వీసు, భారత ఆర్థిక సర్వీసుల మరియు ఇతర సర్వీసుల చేర్పుతో ప్రభుత్వ భిన్న అవసరాలను అనుగుణంగా భారతీయ వారసత్వం హక్కు చట్టంగా ఏర్పాటు చేయవలసిన పాత్ర గురించి సివిల్ సర్వీసెస్ వ్యవస్థకి ఈ యొక్క పాలన ఒక హార్ట్గా చెప్పబడుతుంది. అయితే సివిల్ సర్వీసుల యొక్క నియామకంలో కూడా గమనించదగిన మార్పు వచ్చింది. అంటే ప్రజల మా యొక్క పరీక్ష నిర్వహణ కావచ్చు, నియామకాలు కావచ్చు, వివిధ డిపార్ట్మెంట్లు కావచ్చు, వివిధ అధికార విధులు కావచ్చు, ఇవన్నీ కేంద్ర రాష్ట్ర స్థాయిలో వివిధ ఉద్యోగాలకు రిజర్వేషన్లు కల్పించబడ్డాయి. అయితే ఇక్కడ భారతదేశంలో వెనుకబడిన తరగతులు వాళ్ళు ఉన్నారు. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తరగతులు వారు, మరియు వెనుకబడిన బీసీ, ఎస్సీ, ఎస్టీలు వీళ్ళకు ప్రత్యేకమైన కోటాను ఏర్పాటు చేసి వారి యొక్క భారతదేశం యొక్క వినూత్నమైన విధానానికి రూపం ఏర్పాటు చేయగలరు. అయితే సంరక్షణ విచక్షణ విధానం, పాలసీ అండ్ ఫార్మేటివ్ డిస్క్రిమినేటివ్. సంరక్షణ విచక్షణ విధానం అంటే వెనుకబడిన కులాల యొక్క ప్రత్యేక రక్షణను కల్పించి సివిల్ సర్వీసుల్లో కూడా వేరువేగా పాల్గొనడం, సివిల్ సర్వీసుల్లో కూడా అందరికీ ప్రాతినిధ్యం కల్పించడంలో చాలా మట్టుకు సఫలీకృతం అయ్యింది. గ్రామ అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలు విరివిగా పాల్గొనడానికి పంచాయత్ రాజ్ సంస్థలు స్థాపించబడ్డాయి. ఎప్పుడు 1992వ భారత సవరణ చట్టం అమెండ్మెంట్ యాక్ట్ 1992 ఇది ఒక రాజ్యాంగ సవరణలో ఇది అతి ముఖ్యమైనది. ఇది 73వ రాజ్యాంగ సవరణ, 74వ రాజ్యాంగ సవరణ. 73వ రాజ్యాంగ సవరణ గ్రామీణ ప్రభుత్వాలు లేదా పంచాయతీల సంస్థలు. రెండవది 74వ సంవత్సరం పట్టణ ప్రభుత్వాలు లేదా మున్సిపాలిటీలు. ఇది జిల్లా పాలన, మధ్యస్థాయి పాలన, మండల పాలన. మూడవది న్యాయపాలనగా చెప్పవచ్చు. అయితే ఇక్కడ మనం ఏం చెప్పుకోండి, అభివృద్ధికరణ ప్రజల విలువగా పాల్గొనడానికి పంచాయతీ సంస్థలు ఏర్పాటు చేసి వాటిలో గ్రామ ప్రజల్లో పాల్గొనడానికి ఒక ప్రత్యక్షమైన సంబంధాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజాస్వామ్యాన్ని గ్రామ స్థాయిలో
పటిష్టపరచడం కూడా ఈ సంస్థలు ఉద్దేశించబడ్డాయి. ఏవి? రాజ్యాంగం 73, 11వ షెడ్యూలు మరియు 12వ షెడ్యూలు వీటి యొక్క ప్రముఖ స్థానాన్ని ఏర్పాటు చేయబడింది. ఒక విధంగా చెప్పాలంటే పరిపాలన వ్యవస్థ అనేక మార్పులకు దారితీసింది. స్వతంత్రం వచ్చిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి మార్పులు తీసుకుంటూ వచ్చారు. ఇందులో బాబాసాహెబ్ గారు ఒక సన్యాసి యొక్క అభిప్రాయం ప్రకారం తను టీకాలు వేసిన వాటికి ఆ టీకాల గురించి ఒక రక్షణ కట్టుకుంటారు. వాటిని నాకు ఎందుకు కట్టుకోవాలి అని అడిగింది. దానికి అతనికి ఆరోగ్యవంతుడే కాబట్టి, కానీ అప్పుడప్పుడు తన యొక్క మానసిక స్థితి కోల్పోతాడు. కాబట్టి అతను తన యొక్క చేతులను కట్టుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఒకటి చెప్పాలంటే పరిపాలనా వ్యవస్థ అనేకమైన మార్పులు దారితీసింది. చెప్పాలి మార్పులకు అనుగుణంగా కొత్త కొత్త వ్యవస్థలు స్థాపించబడ్డాయి లేదా ఉన్న వాటిని పటిష్టం చేయడం జరిగింది. కొత్త కొత్త సంస్థలు ఉన్న సంస్థల్ని బాగా పటిష్టంగా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ యొక్క ప్రభుత్వం భారతదేశం 1947 స్వతంత్రానంతరం బ్రిటిష్ పాలనలోని కొనసాగుతున్న వివిధ సంస్థల నుంచి వివిధ విధానాల నుంచి నేను మీకు వివరిస్తూ వచ్చాను. ఇప్పుడు మనం ఏదైతే ఉందో ముగింపు ఏదైతే ఉందో సారాంశం ఏదైతే ఉందో కన్క్లూషన్ వీటి ముగింపు గురించి మీకు ఇప్పుడు నేను వివరిస్తాను. ముగింపు అయితే స్వతంత్రం నాటికి బ్రిటిష్ వారి వారసత్వంగా ఉన్న ఉక్కు చట్టాల పాలన వ్యవస్థల విభజన వంటి సంక్షోభంతో స్థిరీకరణ వంటి సఫలీకృతమైంది. అంటే భారతదేశం స్వతంత్రం చెంత తూర్పు పాకిస్తాన్, పశ్చిమ పాకిస్తాన్ ఏర్పడింది. దానివల్ల విభజన ద్వారా ప్రజలు పాకిస్తాన్ వాళ్ళు భారతదేశంలో ఉన్న వాళ్ళు పాకిస్తాన్కి వలస వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత కాలంలో అభివృద్ధి ప్రక్రియలో ప్రజల యొక్క పాత్ర పెంపుదల పంచాయతీరాజ్ వంటి వ్యవస్థలు ప్రారంభించబడ్డాయి. మంత్రులు పౌరాధికారుల మధ్య తొలి దశలో ఉండే సర్దుబాటు సమస్యలే తానే ఒకరిపై ఒకరికి నమ్మకం ఏర్పడింది. అభివృద్ధి విధానంలో భారతదేశం పయనిస్తుంది. కానీ వలస పాలన లక్షణాలు ఇంకా ఎన్నో ఈనాటికి కూడా కొనసాగించబడుతున్నాయి అని విమర్శకులు అంటున్నారు. అయితే రాజ్యాంగంలో పొందపరిచిన అధికారాల విభజన రాష్ట్రాలకు సంతృప్తికరంగా లేదు. రాష్ట్రాల విభజనలో సంతృప్తికరంగా లేదు. రాష్ట్రాలకు ఏవైతే అధికారులచో అవి సంతృప్తికరంగా లేవు. వికేంద్రీకరణ రాజ్య వ్యవస్థ ప్రగతికి ఆర్థిక అభివృద్ధికి దోహదపడిందని పరిశీలకులు భావిస్తున్నారు. కేంద్రీకృత వ్యవస్థ నిర్ణయాల జాప్యానికి గురి కావడం వలన వ్యవస్థ సమర్థవంతంగా పనిచేయడానికి ఆటంకాలు కల్పిస్తుంది. అయితే పాలనా వ్యవస్థను వికేంద్రీకరణ చేయడంలో కొన్ని ప్రయత్నాలు జరిగాయి. కానీ ఆచరణలో వాటికి అధికారాలు కానీ ఆర్థిక వనరులు కానీ లేకపోవడంతో ఇప్పటికీ పాలనా వికేంద్రీకరణ పాలన ధోరణి కనబడుతుంది. అయితే ప్రభుత్వ ఉద్యోగుల వేతన రూపకల్పన పరిమితులు వారి ప్రక్రియలో జోక్యం కల్పించుకుంటున్నాయి. అంటే ఈ యొక్క పాఠంలో భారత ప్రభుత్వ పాలనా వ్యవస్థ అనే గ్రంథంలో ఏమిటంటే ఉద్యోగస్వామ్యం రాజకీయాల్లో తటస్థంగా ఉండాలి అనే సూత్రం ఒక కొత్త సవాల్ను ఎదుర్కొంటుంది. ఉద్యోగస్వామ్యం యథాస్థితిని కాపాడే పద్ధతిని నుంచి మార్పు తెచ్చే విధంగా పరిణితి చెందడం వల్ల నెమ్మదిగా సాగటం పట్ల పలు విద్యావేత్తలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్య వికేంద్రీకరణ అనే ప్రయోగం పట్ల ప్రజలు సంతృప్తి చెందడం లేదు. అయితే ఇప్పటి వరకు నేను చెప్తున్న దాంట్లో భారతదేశ పాలనలో వీటికి అనుగుణంగా మనం ఉన్నాము. అయితే ఎప్పుడైతే ఇప్పటికే కొనసాగుతున్న వ్యవస్థ కేంద్ర రాష్ట్ర సంబంధాలు కావచ్చు, సివిల్ సర్వీసులు కావచ్చు, అయితే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కావచ్చు, ఏదైతే పార్లమెంటరీ వ్యవస్థ కావచ్చు, అయితే స్వతంత్రం తర్వాత మనకు ఏదైతే ఈ ముగింపులోని ఇంకా కొన్ని ముఖ్యమైన సంఘటనలు మీకు వివరిస్తాను. దేశానికి స్వతంత్రం వచ్చినప్పటికీ భారతీయ పరిపాలన బ్రిటిష్ వారసత్వంతో పాటు పూర్వపు శాఖాపరమైన సంస్థలు, పబ్లిక్ సర్వీస్ కమిషన్లు మరియు జిల్లా కలెక్టర్, రిజర్వ్ బ్యాంక్, కంట్రోల్ ఆడిటర్ జనరల్ మరియు ఇతర సంస్థలు కలిగి ఉన్నాయి. దీనితో పాటు దేశ పౌరుల మరియు అనుకూల పౌర సేవలపై దృష్టి సారించి భారత పరిపాలనలో అనేకమైన సమూలమైన మార్పులను ప్రవేశపెట్టింది. ప్రజాస్వామ్యం
మరియు భాగస్వామ్యంతో అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలను ఎన్నో రకాలుగా వీటి యొక్క ఏర్పడుతుంది. సంక్షేమ పథకాలు అంటే భారతదేశ పరిపాలన అనేది నేడు ఒక వెనుకబడిన తరగతులు, వెనుకబడిన ప్రాంతాలు, వెనుకబడిన గ్రామాలు, జిల్లాల గురించి ఏదైతే ఉందో భారతదేశంలో సంక్షేమం అనేది అతి ముఖ్యమైనది. సామాజిక మరియు ఆర్థిక అభివృద్ధిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇందులో నూతనంగా చెప్పుకోవాల్సిన సమాచార హక్కు, స్థానిక స్వరూపాల సంస్థలు. నేడు 2005 సంవత్సరంలో వీరప్ప మొయిలీ రెండవ పరిపాలన సంస్కరణ సంఘం ఏర్పాటు చేయడం వల్ల సమాచార హక్కు చట్టు నూతన గవర్నెన్స్ అనే పదాలను ఏర్పాటు చేసింది. స్థానిక పరిపాలన కూడా లింగ భాగస్వామ్యం అంటే ఆడ ఒక మేల్ ఫిమేల్ అనే విధానం లేకుండా వారి యొక్క భాగస్వామ్యం. తర్వాత పిపిపి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రభుత్వ ప్రైవేట్ యొక్క భాగస్వామ్యాన్ని నేడు మనం బాగా కనుగొంటున్నాము. అయితే నేడు జీవన విధానంలో చార్టర్లు, పౌరుల యొక్క చార్టర్లు, సామాజిక తనిఖీ అంటే సిటిజన్ చార్టర్ అంటే సమీకృత పౌర సేవలు అంటే ఉదాహరణకి ఈ సేవ, మీ సేవ, ఆన్లైన్ సేవల ద్వారా ప్రజలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క విధానాలు వాటి యొక్క సేవలను ఆన్లైన్ ద్వారా పొందుపరుచుతున్నారు. వీటిని సామాజిక ఐసిటి ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ కూడా దీని యొక్క ఉపయోగం సుపరిపాలన ద్వారా ఇవి ఏర్పడ్డాయి. ఇది ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటున్నాయని మీకు నేను తెలియజేస్తున్నాను. అయితే మరొకసారి మనము భారతదేశ పాలనలో కొనసాగింపుగా ఏవైతే ఉన్నాయో వాటిని మీకు నేను వివరిస్తాను. భారతదేశంలో ముఖ్యమైన విషయాల గురించి మీకు తెలుపుతాను. ఉదాహరణకి భారతదేశంలో కొనసాగుతున్న ఏర్పాట్లు పాలనల కేంద్రీకరణ, జిల్లా పాలన, స్థానిక ప్రభుత్వము, పౌర సర్వీసులు, పౌర యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, కంట్రోల్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా మరియు స్థానిక పరిపాలన ఇవన్నీ కూడా భారతదేశంలో ఇప్పటికీ కొనసాగుతున్నాయిగా మీకు చెప్పండి. ఇది భారతదేశంలో ఏర్పాటు చేసిన కాబట్టి ఇంతటితో ఈరోజు పాటను ఇక్కడే వేస్తున్నారు. నమస్కారం.